స్టేజ్ మీద నవ్వారని ఐదుగురి మీద కేసులు పెట్టారన్నారు వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నవ్వితే కేసులు పెట్టడం హాస్యాస్పదమన్నారు. మరొక వైపు ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు విచారణకు హాజరయ్యారు ప్రసన్నకుమార్ రెడ్డి. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చానని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి. 3 గంటల పాటు పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. 40 ప్రశ్నలకు లిఖితపూర్వక జవాబులిచ్చామన్నారు. డీఎస్పీ గారు, సిఐ గారు ఇద్దరు కూడా 40 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 40 క్వశ్చన్స్కి రిటర్న్గా ఆన్సర్ ఇచ్చాం. ప్రజాస్వామ్యంలో, రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, అది సహజం. కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు పట్టవు, జైళ్లు పట్టవు. స్టేజ్పై కూర్చున్నవారు నవ్వితే కూడా కేసులు పెట్టారన్నారు నల్లపరెడ్డి. 5గురు డయాస్ మీద ఉండి నవ్వినారనో చప్పట్లు కొట్టారనో పెట్టినట్టున్నారు. ఇది హాస్యాస్పదం. ఈ విధంగా ఈరోజు 5గురిని పెట్టడం కూడా 5గురు వస్తారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు. అనవసరం ఇటువంటివన్నీ. తాను ప్రశాంతి రెడ్డిని వ్యక్తిగతంగా దూషించలేదన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. అదే వాళ్ళు ద్వంద్వ అర్థాలు తీసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు. మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాళెంలో ప్రశాంతి రెడ్డి గారే పీజీలో నేనేదేదో చేశానని మాట్లాడారు. దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డిలో మీరు పలాంది చేశారని చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంతి రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు. ప్రశాంత్ రెడ్డి చేసిన పీజీ వ్యాఖ్యలకు కౌంటర్గా తాను చేసిన పీహెచ్డీ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. అదే మాటకు కట్టుబడి ఉన్నాను అనంటే ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది. ఆ డయాస్ మీద పీహెచ్డీలో మీరు పలాంది చేశారని చెప్పినారు, దానికి కట్టుబడి ఉన్నాను. రెడ్ బుక్ రాజ్యాంగంతో వైసీపీ నేతలను వేధించడం సరికాదన్నారు వైసీపీ నేత. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మేము అందరి మీద కేసులు పెడతాము, అందరినీ జైళ్లలో పెట్టిస్తామని అనేది మంచి సాంప్రదాయం కాదు. రేపు అనేది ఒకటి ఉంటుంది కదా, ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు. రేపు మళ్ళా మేము వస్తాము. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా, మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది. ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూసుకుంటాం. మరోవైపు ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు టీడీపీ నేతలు.